అన్న నందీశ్వరన్న గారి జన్మదిన శుభాకాంక్షలు. అన్నగారు ఇట్లనే ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని, 100 సంవత్సరాలు అందరికీ మాసంటి గరీబు వాళ్ళకు మంచి ఆదుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా. నాకు అన్న ఆటో ఇవ్వడం జరిగింది. ఆ ఆటో మీద నేను బతికి 10 మందిని నేను బతికిస్తున్నా, నా ఫ్యామిలీని. ఇంకా అట్లాంటి ఆటోలు అన్న గెలిచి ఎంతోమందికి ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నా. సో నమస్తే వీధిని శాతం లక్ష్మణ సమాజేతం పట్టణచెరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ గారు బర్త్డే పురస్కరించుకొని పొద్దున్న నుంచి కూడా ఈరోజు వారి అభిమానులు మరి వారు సేవ చేసినటువంటి అభిమానులు చాలామంది కూడా వచ్చి వ్యక్తిగతంగా హ్యాపీ బర్త్డే అని తెలియజేయడం, అలాగే హ్యాపీ న్యూ ఇయర్గా తెలియజేసిన సందర్భాలు చూస్తున్నాను. వారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ బర్త్డే విశేషాలు, మరి ఈరోజు ఏంది, ఈ రోజు నుంచి మరి ఎలక్షన్స్ కూడా 1 ఇయర్లో ఉన్న సందర్భంలో ప్రణాళికలు ఎలా ఉన్నాయి, వారి మాటల్లో తెలుసుకుందాం. హ్యాపీ బర్త్డే సార్. నమస్తే అండి. V3 ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం. హ్యాపీ బర్త్డే. మీరు ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని, ప్రజలలో హృదయాలలో ఎల్లవేళలా అలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి, మీకు చాలా ధన్యవాదాలు. ఈరోజు మరి మార్నింగ్ నుంచి ఏం కార్యక్రమాలు చేశారు? అభిమానులు ఒక వారం రోజుల నుంచి కూడా మీ బర్త్డే అనగానే చూస్తూ ఉన్న పటాన్చెరువులో హడావిడి, ఎక్కడ చూసినా మీ యొక్క హడావిడి నడుస్తుంది. అంటే ప్రొద్దున్నే లేచి అమ్మవారు మా కులదేవత, ఇంటి దేవత అయినటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి ఆశీస్సులు తీసుకోవడానికి అక్కడ ఆలయానికి వెళ్ళి నేను మా ఆవిడ అక్కడ పూజలు గిన్నె చేయించి మళ్ళీ ఆడ నుంచి చక్కగా అట్లనే ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర కూడా కొద్ది బీద వాళ్ళకు సహకరించేటి అయితే సహకరించి మరి అందరు వస్తూ ఉన్నారు, కలుస్తూ ఉన్నామండి. ఏం చెప్తారు అభిమానులు మొత్తం మీద? హ్యాపీ బర్త్డే అక్కడ ఈసారి ఖచ్చితంగా కూడా రాజకీయంగా ముందుండాలన్నట్టు కూడా కొంతమంది మీకు చెప్తుంటే కూడా విన్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, వాతావరణం అయితే బాగుంది. ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ చాలా ఈ రాష్ట్రంలో అవినీతి పీకల దాకా కూరుక్కుపోయిందండి. అసలు ఎన్ని ప్రభుత్వాలను చూసినాం. నేను అనుకుంటా సుమారు 87 నుంచి చూస్తూ ఉన్న రాజకీయాలు. 89లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నది కూడా చూశాను నేను. కానీ ఇంత అధ్వానమైనటువంటి ప్రభుత్వము, అవినీతి ప్రభుత్వము, అహంకార ప్రభుత్వము, మరి కుటుంబ పరిపాలన ప్రభుత్వము, మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. ఈ తెలంగాణ ప్రజల యొక్క దురదృష్టం అది. ఎందుకంటే తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ వస్తుంది, చాలామందికి ఉద్యోగాలు వస్తాయని ఆశించారు, నిధులు వస్తాయి, నీరు వస్తుంది, ఎన్నో ఆశలతోటే 1200 మంది యువకులు బలిదానం చేసుకొని మేము పోయినా సరే ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండాలి తెలంగాణలో ఉద్దేశంతో 1200 మంది యువకులు మరి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు మరి వాళ్ళు సాక్రిఫైస్ చేసినటువంటి సంగతి మనం మర్చిపోనటువంటి విషయం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తము సిస్టమే మారిపోయింది. ఈడ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, ఆయన చేస్తున్నది ఏంది? ఇవాళ ఎక్కడ చూసినా అవినీతే కదా, అన్ని మాఫియాలే. ల్యాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఈ ప్రతి మాఫియాకు వాళ్ళే బాస్లు ఇవాళ. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మరి అవినీతిలో కూరుకుపోయింది. కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. మీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, మరి రాష్ట్రంలో కూడా బలపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది, వీస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం. సో మరి ఎందుకు మరి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకపోతున్నారు? ఇంత జరుగుతున్నట్టు అనిపిస్తే చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఏదైనా ఒక చట్టం పని అది చేసుకుంటూ పోతుంది. సిబిఐ ఇప్పుడు ఆమె చూశారు కదా, మా కవిత లిక్కర్ స్కామ్లో ఒక ఆడపడుచు అయి ఉండి తెలంగాణ ఆడవాళ్ళని అందరినీ కూడా అవమానపరిచింది. ఇవాళ బతుకమ్మ పేరు ఆమెకి ఎంత మంచి పేరు వచ్చిండే తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా. ఆమె ప్రభుత్వం ఏర్పాటైనాక కూడా ఆమెకు మంచి పేరు ఉండే. కానీ పూర్తిగా దిగజారిపోయి డబ్బు కోసం, డబ్బు ఆశల్లో పడి ఇవాళ లిక్కర్ స్కామ్లో ఇరికిపోయింది ఆమె. అది ఎంత దౌర్జన్యం, ఎంత ఆమె అంటే ప్రజల్లో విసిగించుకుంటున్నారు ఆమె. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేము చేసింది ఎందుకు, తెలంగాణ ఉద్యమంలో మీకు సహకరించినాం మేము, ఈ విధంగా దోచుకోవడానికి కాదు కదా అని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారండి. ఈడీ రైడింగ్ జరుగుతున్న సందర్భంలో ఎమ్మెల్యేలు అందరూ పోయి మా కవితకు మేము అండగా ఉన్నామంటారు. దీన్ని ఎలా చూడాలి మరి? వాళ్ళు కూడా అంత దొంగలే కదా. ఇప్పుడు అలీబాబా 40 దొంగ సినిమా చూసిరు కదా, పాత సినిమా ఒకటి. అట్లుంది బాసు కేసీఆర్, వీళ్ళంతా ఆయన శిష్యులే కదా. ఎమ్మెల్యేలంతా మంత్రులు పూర్తిగా
అవినీతిమయం, ప్రతి దాంట్లో వాళ్ళే ఉన్నారు. ఇవాళ డ్రగ్ మాఫియా చేస్తారండి ఎమ్మెల్యేస్ ఎవరైనా. అరే చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. లిక్కర్ మాఫియా 12-13 సంవత్సరాల పిల్లలకు తాపిస్తున్నారు. ఇవాళ 10,000 కోట్లు ఉన్న ఆదాయం లిక్కరు 2014 కంటే ముందు, ఇలా 45,000 కోట్ల ఆదాయం లిక్కర్ మీద తాపిస్తేనే వాడు పడితే వాడు తాగాలే. తిరిగి కూడా వస్తుందిగా. ఈ న్యూ ఇయర్లో నేను యువతకు ఒకటే కోరుకుంటా ఉన్నాను, దయచేసి ఎవ్వరు కూడా చెడు అలవాట్లకు పోకుండా, రోడ్ల మీద రాత్రికి తిరగకుండా, తాగకుండా దయచేసి ఎవ్వరు కూడా తాగొద్దు. మరి ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటా ఉన్నారు. ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా నేను ఒకటి యువతకు మార్గదర్శకంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని పెంచుతూ ఉన్నారు. మరి మీ వాళ్ళ ఆశయాలను ఆశలు చేయకుండా మరి మీరు మంచి మార్గంలో నడిచి మరి మీరందరూ కూడా వచ్చే సంవత్సరము మరి ముందుగానే నేను హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, యువత ఎవరు కూడా చెడ్డ దారిలో వెళ్ళొద్దు అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంటర్వ్యూ ముగిసే ముందు బీఆర్ఎస్ పెట్టి మోడీని ఎదుర్కొంటాం, మోడీని గజ్జ దించుతామని అంటారుగా. అది వాళ్ళకి సాధ్యం కాదండి. అనవసరంగా ఆకాశం మీద ఉమ్మేసినట్టు ఉంది. అది ఏమైనా అర్థం ఉందా? అలా నువ్వు ఉన్న తోక పార్టీ నీది 17 పార్లమెంట్ సీట్లు, 540 పార్లమెంట్ సీట్లు, ఇవాళ 303 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. రేపు ఎలక్షన్స్ వస్తే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా 350 సీట్లకు తగ్గదండి. రేపు వచ్చే ఎలక్షన్స్లో లార్జెస్ట్ పార్టీ ఇవాళ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. వీళ్ళందరూ ఎప్పుడు ఏకం కావాలి? వాళ్ళలో ఐక్యత లేదు, వాళ్ళలో యూనిటీ లేదు. వాంటెడ్లీగా ఏదో ఇక్కడ సంపాదించి దోచుకున్న ల్యాండ్ మాఫియా ద్వారా వచ్చిన డబ్బులన్నీ కూడా మరి బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఏదో ఆయన నేను చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని ఢిల్లీలో ఆఫీస్ తెరిచి ఇదంతా కూడా అంబకండి. అంతా ప్రజలను, తెలంగాణ ప్రజలను ఫూల్స్ చేయడానికే, అమాయక ప్రజలను మోసం చేయడానికే ఇది బీఆర్ఎస్ పార్టీ. ఇంకోటి ఈ పార్టీ మరి బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ ఇది. సిరిసిల్లలో సెస్ ఎలక్షన్లో కేటీఆర్ మాట్లాడుతూ మా ఇంటిగా కూడా పీకలేరని గట్టిగా నిక్కచ్చిగా బండి సంజయ్కి చెప్పింది. దీనేలా చూడండి. ఆయన ఇంటికే మాకెందుకండి? ఆయన ఇంటికే తీసుకోవడానికి మాకేం అవసరం? ఆయన ఇంటికి ఆయనే పీక్కోవాలి కదా. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన వయసు మించిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మా నరేంద్ర మోడీ ప్రధానమంత్రినే తిడుతూ ఉన్నాడు. ఆయన ఇవాళ నరేంద్ర మోడీ గారి భిక్ష పెట్టినటువంటి ఇవాళ ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్ల రూపాయల అభివృద్ధికి ఇవ్వకపోతే నీ ప్రభుత్వం ఏడుంటుండే? ఇవాళ జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవండి ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఏమి ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు ఇవాళ ఈ కేసీఆర్ గారు. ఖాళీ రోడ్స్కు నాకు తెలిసినంత మటుకు నేషనల్ హైవేస్కే 1,10,000 కోట్లు ఇచ్చారండి ఇప్పటి వరకు. ఇక వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఇంకెన్నో ఉన్నాయి ఇక్కడ. ఇవాళ అగ్రికల్చర్ మీద కానివ్వండి, R&B కానివ్వండి, మళ్ళీ మెడికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, చాలా ఇరిగేషన్ కానివ్వండి, నేషనల్ హైవేసు, మరి ఎన్నో డిపార్ట్మెంట్స్కు ఇలా లక్షల కోట్ల రూపాయలు నిధులు తీసుకొని ఇలా రాలేవంటే మన అర్థం ఉంది. దానిలో ఎవరు నమ్ముతారు అది? ఇలా మా కిషన్ రెడ్డి గారు కూడా, మా మంత్రి గారు చెప్తా ఉన్నారు, నేను శ్వేతపత్రం విడుదల చేస్తా, ఒక స్క్రీన్ పెట్టి మొత్తం నేను రాష్ట్రం మొత్తం చూపిస్తాను, ఈ కేంద్రం ఇప్పటివరకు 8 సంవత్సరాల్లో ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్తా అని చెప్తా ఉన్నాడు. ఆ సవాల్కు మరి ఎవరు రారు కదా. కిషన్ రెడ్డి గారు విసిరేటటువంటి సవాల్ను స్వీకరించమనండి, వాళ్ళను దమ్ముంటే రమ్మనండి. అనవసరంగా అన్ని అబద్ధాలు చెప్పి ప్రొద్దున లేస్తే ఆయన మాట్లాడితే అబద్ధము. అసలు ఆయన మరి కుట్రలకు, కుతంత్రాలకు, అబద్ధాలకు నిలయం ఏదంటే ప్రగతి భవన్. ఆయన నేను అనుకుంటా ఆయన ప్రొద్దున లేస్తే అవిటితోటే స్టార్ట్ అవుతుంది ఆయన మాట్లాడడం కేసీఆర్ గారిది. ఈ విధంగా కేసీఆర్ గారిని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరండి. ఆయన గ్రాఫ్ అంతా పడిపోయింది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఈ రాష్ట్రంలో 90 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందండి. నిన్న బిఎల్ సంతోష్ జిల్లాకు భారతీయ జనతా పార్టీ ఆఫీసులు కడతామని చెప్పారు కదా. సో ఎలా ఉంది ప్లాన్? మరి పార్టీని కూడా జనాలకు తీసుకెళ్ళిన బూత్ కార్యక్రమాలు, శక్తి కార్యక్రమాలు మీ పట్టణ నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ కార్యాలయం కడతా ఉన్నాం మేము. మరి ఇప్పుడు మా టార్గెట్
90 సీట్స్ అండి వచ్చే శాసనసభ ఎలక్షన్స్లో. ఇప్పుడు 119 మందిని మరి మమ్మల్ని కూడా పాలక్ అనే ఒక కొత్తగా మరి వేరే వేరే రాష్ట్రాల్లో ఇప్పుడు ఉన్నారు వాళ్ళు, ఇక్కడ తెలంగాణలో కూడా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు పాలక్గా నన్ను కూడా మరి వెములవాడ రాజరాజేశ్వరి ఆలయం ఉన్నటువంటి వెములవాడ నియోజకవర్గాన్ని నాకు అక్కడ వేయడం జరిగింది పాలక్గా. మరి మా పటంచెరు నియోజకవర్గానికి మరి చాలా సీనియర్ నాయకుడు భారతీయ జనతా పార్టీలో, మరి అదేవిధంగా మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ పెద్దలు పూజ్యులు పి మురళీధర్ రావు గారిని ఈ పటంచెరు నియోజకవర్గానికి వేశారు. అట్లా లక్ష్మణ్జీ గారిని మేడ్చల్కి వేశారు, డికే అరుణ గారిని కుత్బుల్లాపూర్కి వేశారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని షేర్లింగంపల్లికి వేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకులందరినీ కూడా 119 నియోజకవర్గాల్లో మా లక్ష్యం ఒకటేనండి, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాలి, బీదవాళ్ళ ప్రభుత్వం రావాలి, ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి అంతం చేయాలి, కుటుంబ పరిపాలనను అంతం చేయాలి, అహంకార ముఖ్యమంత్రిని బొంద పెట్టాలి. మా లక్ష్యం అదొకటే. మేము దాని మీదనే మేము పనిచేస్తూ ఉన్నాము. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా అసెంబ్లీ పైన, కొత్త సెక్రటరేట్ పైన తప్పకుండా ఎగిరేస్తామండి మేము. మీ లెక్కలు ఇలా ఉన్నాయి, వాళ్ళ లెక్కలేమో వృద్ధాప్య పింఛన్ వేసిన వాళ్ళు మాకే ఇస్తారు, ఒంటరి మహిళలు మాకే వేస్తారు, వికలాంగులు మాకే వేస్తారు, మైనార్టీలు మాకే వేస్తారు, క్రిస్టియన్స్ మాకే వేస్తారు, ఉద్యమకారులు మాకే వేస్తారు. భారతీయ జనతా పార్టీకి ఇంకా ఓటర్లు ఎవరు యువత కూడా ఇప్పుడు మేము వాళ్ళకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ కూడా ఇచ్చాము. భారతీయ జనతా పార్టీ గప్పాలు వలుకుతుందని అంటారు, దీని ఎలా చూడాలి? గప్పాలు ఎవరు వలుకుతున్నారో, ఎవరు అబద్ధాలు చెప్తున్నారో ప్రజలకు బాగా అర్థమైపోయిందండి. ఇవాళ వాంటెడ్లీగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అది మాట్లాడినా ఒక అర్థం లేదు. ఎందుకంటే అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఈ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిట్టడము, ఒక అహంకార ధోరణితోటి ఆయన ఏం మాట్లాడుతుండో అర్థమవుతలేదు ఆయనకు. ఎందుకంటే కేసీఆర్ గారు మరి ఆయన ఆ స్థాయిలో మాట్లాడేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంతోమంది రాజకీయ ముఖ్యమంత్రులను చూసాం మేము, చెన్నారెడ్డి నుంచి ఎన్టీ రామారావు, రాజశేఖర్ రెడ్డి, రోషయ్య గారిని, కిరణ్ కుమార్ రెడ్డిని, చాలామందిని చూసాం ఈ రాష్ట్రంలో. ఇలాంటి ముఖ్యమంత్రిని మేము ఎక్కడ చూడలే. అరే మాట్లాడితే ఒక ఉందంగా మాట్లాడాలి. ఒక ప్రధానమంత్రి అయినా ఈ దేశానికి ఇవాళ కోవిడ్ టైంలో ప్రపంచమంతా గర్వించింది కదండి. 200 కోట్ల డోసులు ఇచ్చారండి. ఇవాళ ఏ ప్రభుత్వం, ఏ దేశం అన్నా కూడా కోవిడ్ మరి ఇంజెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, టీకాలు 200 కోట్లు ఇచ్చినటువంటి ప్రపంచంలో ఏదైనా దేశం ఉందా? అరే ఇలా భారతదేశంలో ఇచ్చారు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా పంపిణీ చేశాడు ఆయన. అరే అలాంటి ప్రధానమంత్రి ఇవాళ ఎక్కడ పోయినా ఆయన పేరే చెప్తా ఉన్నారు కదా, దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా. ఇవాళ యువత అండి ఈ దేశంలో 90% యువత నరేంద్ర మోడీ గారు వెనకాల ఉన్నారు. ఇదంతా అన్యాయం అండి. ఇది ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సో ఇది